అవని ఒళ్ళు కాలిపోతుంది. బాగా జ్వరం వచ్చినట్టుంది. లెయ్యి, డాక్టర్ దగ్గరికి పోదాం. డాక్టర్ వద్దు ఏమొద్దు, పొద్దున కల్లా జ్వరం అది తగ్గిపోతుంది. జ్వరం బాగానే వచ్చినట్టుంది. నా మాటిను, మొండికేయద్దు. ఒకవేళ జ్వరం తగ్గకపోతే రేపు పొద్దునే పోదాంలే. ఇప్పుడైతే నా చేత కాదు. చెప్తే వినవు కదా, నీ ఇష్టం. మరీ ఇంత మొండితనం పనికిరాదు, అది కూడా ఆరోగ్యం విషయంలో. నాకు తెలిసి జ్వరం తగ్గిపోదు. ఈరోజు బాయిలా చాలాసేపు మునిగిపోయినందుకే జ్వరం వచ్చింది. ఈ అవని చెప్తే వినదు. పోనీ అమ్మకు చెప్తే? వద్దులే, ఈ పాటికి నిద్రపోయి ఉంటారు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం? కనీసం అన్నం తిని టాబ్లెట్ వేసుకుంటే బాగుండు. ఇప్పుడు టాబ్లెట్ కానీ వేసుకోకపోతే జ్వరం ఇంకా ఎక్కువవుతుంది. ఈ అవని చెప్తే వినదు. ఆగు, నీ పని చెప్తా. అవని, లేచి అన్నం తిను. అవని, నేను చెప్పినా కదా నాకేం వద్దని. ఇప్పుడు కానీ టాబ్లెట్ వేసుకోకుంటే జ్వరం ఇంకా ఎక్కువవుతుంది. ఒకసారి చెప్తే అర్థం చేసుకోవా? లేయి ఫస్ట్. ఇదిగో తీసుకో. ఇంకేం చూస్తున్నావు? తిను. నువ్వు తింటూ ఉండు. అంతలోపు ఇంట్లో టాబ్లెట్ ఉంది, తీసుకొని వస్తా. సరే. అసలేమి తినబుద్ధి అయితలేదు. ఒకటే తిను తిను అంటే ఎట తినాలి? ఏమన్నా అంటే కోపం వస్తుంది, గట్టిగా అడుస్తాడు. ఒక్కొక్కసారి అస్సలు అర్థమే కాడు. తినేది అయిపోయిందే? ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకున్నా. టాబ్లెట్ వేసుకున్నావు కదా, జ్వరం తగ్గిపోతుందిలే. ఇంకా నిద్రపో నువ్వు. నేనంటే ఇష్టం లేదు అంటాడు, మీ పుట్టింటికో అంటాడు. కానీ నాకేమన్నా అయితే అస్సలు తట్టుకోలేడు. వేరే అమ్మాయిని ప్రేమించినా అంటాడు, నేను సంబంధం లేదు అంటాడు. మళ్ళీ చెప్పిన మాట వినకుంటే నా పైన కోపడతాడు, నన్ను కేరింగ్గా చూసుకుంటాడు. అసలు ఈయనేందో, ఈయన మనసు ఏందో, ఈయన ప్రవర్తన ఏందో నాకు అస్సలు అర్థమైతలేదు. అమ్మయ్యా, తిని టాబ్లెట్ వేసుకొని నిద్రపోయింది. ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది. ఏంది, అవనికి ఇంకా జ్వరం తగ్గలేదా? ఇంకా మూలుగుతుంది. అవని, జ్వరం తగ్గిందా? అవని, ఎంత పిలిచినా పలకదేంది? అన్నం తిని టాబ్లెట్ వేసుకేంది, ఆయన జ్వరం ఇంకా ఎక్కువైందే. అవని లెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతసేపు ఉన్నా ఈ జ్వరం తగ్గేటట లేదు. ఇట్లే ఉంటే అవనికి ప్రమాదం. పోయి అమ్మకి నాన్నకి చెప్తే? వద్దులే, అనవసరంగా వాళ్ళని లేపడం ఎందుకు. నేనే డాక్టర్కి ఫోన్ చేస్తా. హలో డాక్టర్. తన గురించే డాక్టర్ నేను ఫోన్లో చెప్పింది. అన్నం తిని టాబ్లెట్ వేసుకేంది, ఆయన కానీ జ్వరం తగ్గలేదు. వేడి నీళ్ళతో కాపడం పెట్టినా కానీ అట్లే ఉంది. అస్సలు తగ్గుతలేదు, జ్వరం ఇంకా ఎక్కువైతుంది. జ్వరం బానే ఉంది. ఈమె నీకు ఏమైతుంది? తను నా భార్య. ఈరోజు పొరపాటున కాలు స్లిప్ అయి బాయిలో పడిపోయింది. చాలాసేపు నీళ్ళల్లోనే ఉంది, బాగా తడిచిపోయింది. అందుకే ఈ జ్వరం వచ్చినట్టుంది డాక్టర్. సరే బాబు, ఏం కాదులే. నేను ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చిపోతా. ఆయన కూడా జ్వరం తగ్గకపోతే రేపు హాస్పిటల్లో జాయిన్ చేయండి. సరే సార్. ఇంజెక్షన్ ఇచ్చేది అయిపోయింది. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయండి. సరే డాక్టర్. ఇప్పుడన్నా అవనికి జ్వరం తగ్గితే బాగుంటుంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. రాత్రి ఆయన చాలా కష్టపడినాడు. నాకు జ్వరంలో ఏమీ గుర్తులేదు, కానీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేసినది ఒక్కటి గుర్తుంది. పాపం రాత్రంతా ఎంత ఇబ్బంది పడినాడో నా కోసం. ఈయన నా వల్ల రాత్రంతా నిద్రపోయలేడు. ఈయనని ఇప్పుడే లేపకూడదు, కొద్దిసేపు నిద్రపోని. ఈరోజు పండగ. పాపం అత్తయ్య ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. అబ్బా, ముగ్గు ఎంత బాగా వచ్చిందో. ఇంకా రంగులేసేది మొత్తం అయిపోయినట్టే కదా.
ఆ, అయిపోయింది. ఆ మూలకి ఒక పువ్వు ఉంది, దానికి రంగేసలేవు. ఏందమ్మా నువ్వు, ఇప్పటికే నా ఒళ్ళు హూనం అయిపోయింది ఇంత పెద్ద ముగ్గేసి. ఆడికైనా నువ్వు చెప్పినావు కదా అని ఇంత పెద్ద ముగ్గేసినాను. నేనెప్పుడు మా అత్త ఇంటి కాడ కూడా ముగ్గేసలేను. మళ్ళీ ఏమో ఇంత పెద్ద ముగ్గేస్తే ఆడ రంగు వేయడం మర్చిపోయినావు అంటున్నావు. సర్లే, ఆ రంగు ఏదో నేనే వేస్తలే. ఇంక నువ్వు పోయి కొన్ని అంట్లు ఉన్నాయి, అవి తోంపో. తోమి స్నానం చెయ్యి, పూజ చేయాలి. అంటే ఇప్పుడు అంట్లు కూడా తోమాలనా? ఏందమ్మా నువ్వు ఎప్పుడు లేనిది ఈరోజు నాతో ఇంత పని చేపిస్తున్నావు. పోయి నీ కోడల్ని లేపో. ఇంత టైం అయినా సిగ్గు లేకుండా ఇంకట్లే వండుకొని ఉన్నారు. మళ్ళీ ఇంటి కోడలు పేరుకి. ఓసై, అవనికి పానం బాలేదు. ఇంటి కోడలు అయితే ఆరోగ్యం బాలేకపోయినా పనులు చేయాలని రూల్ ఉందే? నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవే కదా, నీకుంది కదా హక్కు పని చేయనీక. అందుకు నీతో పని చేపిస్తున్నా. ఇన్ని రోజులు ఏం పని చేయకుండా పెట్టినందుకు నెత్తి నెక్కి ఆట ఆడుతున్నావు. కనీసం పండగ రోజు అయినా కొంచెం పని చెయ్యి. అవనికి కూడా పానం మంచిగా లేదు. నాకంటవా ఇంత పని చేత కాదు. ఇట్లాంటప్పుడన్నా కొంచెం ఆసరగా. మా అమ్మకు కూడా నేను లోకు అయిపోయినాను. ఆమె గారికి పానం బాలేకుంటే ఇంటి పనులని నేనే చేయాలనా? ఇది మరీ బాగుంది. చి, నిన్న ఆవనిని అనవసరంగా బాయలేక నూకిన. అందుకే ఆవనికి పానం బాలేదంటుంది. ఎవరు దోవిన గుంతల వాళ్ళే పడతారంటే ఇదేనేమో. చి, ఇంకేం చూస్తున్నావు? చెప్పింది అర్థమై లేదా? అర్థమైంది మహాతల్లి. అంట్లే కదా, పోయి తోముతా. ఈ స్వప్నకి తిక్క కుదిరింది. ఫస్ట్ నుంచి ఇట్లే పనులు చేయించింటే సిగ్గొస్తుండే. ఏదోలే, ఈరోజు ముగ్గు మాత్రం మంచిగా వేసింది. ఇంత పొద్దున్నే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మంచిగా పూలతో ఇల్లంతా డెకరేషన్ చేసినారు. అసలు ఇదంతా ఎవరు చేసినారబ్బా? అత్తయ్య ఇంత పని చేయలేదు. నేను ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు లేచినాను. ఇంకెవరు చేసినారు ఇంత పని? అవని లేచినావా? ఇప్పుడు ఆరోగ్యం బాగుందా? బానే ఉంది అత్తయ్య. కావాలంటే ఇంకొద్దిసేపు రెస్ట్ తీసుకోబో. అయ్యయ్యో పర్లేదు అత్తయ్య, ఇప్పుడు బానే ఉంది నాకు. అవునత్తయ్య, ఇంత పొద్దున్నే ఇల్లు మొత్తం ఇన్ని పనులు ఎవరు చేసినారు? ఇంకెవరు, నా కూతురు స్వప్న చేసింది. ఏంది స్వప్ననా? అవునమ్మా. అదేందత్తయ్య, స్వప్న ఎప్పుడు ఏం పని చేయదు కదా, అలాంటిది ఇంత పని ఎట్లా చేసింది? ఇదేం చూసినావు? ఇంకా బయట పోయి చూడుపో, పెద్ద ముగ్గేసి గొబ్బెమ్మ కూడా పెట్టింది. నేను నమ్మలేకుంటున్నా అత్తయ్య, మన స్వప్నేనా ఇంత పని చేసింది? అవునమ్మా, మన స్వప్ననే. ఇన్ని రోజులు ఏం పని చేపించకుండా నేను ఎత్తుకెక్కించుకున్నా. నీకు ఆరోగ్యం బాలేదు, నాకంటవా ఇంత పని చేత కాదు. అందుకు స్వప్నని గదిరించి ఇంటి పని చేపించిన. అయినా పాపం అత్తయ్య, ఇంత పని అంటే నాకే చేత కాదు. అట్లాంటిది స్వప్న ఎట్లా చేసిందో ఏమో పాపం. మీరు నన్నే లేపాల్సింది. పర్లేదమ్మా, దానికి ఇట్లే కావాలే. ఒక్కగానొక్క కూతురని గారాబంగా పెంచితే విడ్డూరం చేస్తుంది. మరి అప్పుడప్పుడు ఇట్లా పనులు చేపిస్తానన్నా సిగ్గొస్తుంది. నేను తొందరగా లేచేదాన్ని అత్తయ్య, కాకపోతే రాత్రి డాక్టర్ వచ్చినాడు, ఇంజెక్షన్ వేసిపోయినాడు. అందుకు బాగా నిద్ర పట్టింది, మేలుక రాలే. ఏందమ్మా నువ్వు చెప్పేది? రాత్రి డాక్టర్ వచ్చినాడా? అవునత్తయ్య, నాకు రాత్రి జ్వరం ఎక్కువయింది. అప్పటికి మీ కొడుకు నా పైన కోప్పడి అన్నం తినిపించి టాబ్లెట్ వేయించినాడు. అయినా కానీ జ్వరం తగ్గలేదు. అర్ధరాత్రి లేచి వేడి నీళ్ళతో కాపడం పెట్టినాడు. అయినా కానీ జ్వరం ఎక్కువైంది కానీ తక్కువ కాలే. అందుకు ఆయన డాక్టర్కి ఫోన్ చేసినాడు. డాక్టర్ వచ్చి నాకు ఇంజెక్షన్ వేసిపోయిండు. ఇంత జరిగితే నాకు ఒక్క మాట అయినా చెప్పొద్దా? వాడికి అసలు బుద్ధే లేదు కొంచెం కూడా. ఇంట్లో పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, నీకేమైనా అయ్యింటే స్వప్న ఒక్కటే అనుకున్నా. స్వప్నతో పాటు వీడు కూడా జుతైనాడా ఇప్పుడు? ఏమనుకుంటున్నాడు వాడు అసలు? ఆగు, వాని పని చెప్తా. అయ్యయ్యో వద్దత్తయ్యా, పాపం ఆయన రాత్రంతా నిద్రపోకుండా నాకే సేవలు చేసుకుంటూ కూసేయిండు. ఒక గంట సేపైనా మన శాంతికి నిద్రపోయిండో లేదో. ఇంకొద్దిసేపు నిద్రపోనీలే అత్తయ్యా. ఆయన్ని మీరేమనొద్దు, ఇదొక్కసారి ప్లీజ్ అత్తయ్యా. అంటే వాడు కూడా రాత్రంతా మేలుకుతోనే ఉన్నాడా? అవును. సర్లే, వాణ్ణేమనను. నువ్వు పోయి స్నానం చేసి రెడీ అయి రాపో. ఇంటి కోడలివి పూజ నువ్వే చేయాలి. సరే అత్తయ్య. నా కొడుకులో చాలా మార్పు వస్తుంది. లేకపోతే ఒక గంట సేపు నిద్ర తక్కువైతేనే ఉండలేడు వాడు. అట్లాంటిది వాడు రాత్రంతా అవనికి సేవలు చేసుకుంటూ కూర్చున్నాడంటే వాడిలో మార్పు చానొచ్చింది. ఇట్లనే వాడు పూర్తిగా మారిపోతే దారుండదు. ఏందమ్మా అంత సంతోషంగా ఉన్నావు? మీ అన్నయ్య అవనిని ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసా? ఏమైంది ఇంతకి? అదేనే, రాత్రి అవనికి బాగా జ్వరం వచ్చిందంట. మీ అన్నయ్య రాత్రల్లా సేవలు చేసుకుంటూ కూర్చున్నాడంట అవనికి. అవనిని చూస్తేనే అసహించుకునేటోడు, చీటికి మాటికి ఊక కోప్పడుతుండే. కానీ ఇప్పుడు చూడు ఎంత బాగా మారిపోయినాడో. అయినా అవని మంచితనానికి ఎవరైనా మారిపోవాల్సిందే. నేను చేసిన ఒక్క ఏదో పని వల్ల ఇంత మంచి జరుగుతుంది వీళ్ళకి. నేనే కనుక అవనిని బాగా దెబ్బకుండా ఉండింటే
అవనికి జ్వరం వచ్చేది కాదు, అన్నయ్య సేవలు చేస్తోడు కాదు, నేను గొడ్డు చాక చేసేదాన్ని కాదు. నేను ఏం చేసినా అవనికి మంచి జరుగుతుంది. ఈసారి మాత్రం ప్లాన్ పకడ్బందీగా ఉండాలి. 3 నెలల తర్వాత కాదు, ఈ వారం లోపలనే అవని వాళ్ళ పుట్టింటి కురకాలి. నేనేందో ఆ అవనికి చూపిస్తా. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. చాలా మంది కామెంట్స్లో లెంత్ ఎక్కువ పెంచండి అని అడుగుతున్నారు. మీకు లెంత్ ఎక్కువ కావాలంటే మినిమం 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ టార్గెట్. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.